దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుంది కొన్ని ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు పెద్ద మొత్తంలో సహాయం చేస్తున్నా చివరి వరకు అవి చేరడం లేదు. దీంతో విజయవాడ సింగ్ నగర్లోని కొన్ని ప్రాంతాలతో పాటు గన్నవరం పరిధిలోని ఆముదాలపల్లి వంటి గ్రామాల్లో బాధితులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తమను పట్టించుకునే నాథుడే లేడంటూ వాపోతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్న ముంపు ప్రాంతాల వాసులకు మాత్రం పూర్తి స్థాయిలో కష్టాలు తీరడం లేదు. ప్రధాన రోడ్లు, వాటికి అనుబంధంగా ఉన్న రోడ్లపై సహాయక చర్యలు అందుతున్నా లోపల ఉన్న కాలనీలు, మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం వివిధ సంస్థలతో పెద్ద మొత్తంలో ఆహారం తయారు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం సరిగా పంపిణీ జరగడం లేదు. దీంతో వందల కొద్దీ బస్తాల ఆహారం చెత్త కుప్పల పాలవుతోంది. మరోవైపు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగకపోవడంతో ముంపు ప్రాంతాలు కొన్ని ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. దొంగల భయం కారణంగా బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి నిరాకరిస్తూ అక్కడే భయంగా ఉంటున్నారు. నీళ్లలోనే దూర ప్రాంతాలకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకుని అక్కడే ఉంటున్నారు. వరద ముప్పు ఇంకా తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సాయం అందడం లేదు. వరద నీరు ఎక్కువగా ఉండడంతో సహాయక సిబ్బందికి ప్రతిబంధకంగా మారింది. మరోవైపు బుడమేరుకు మళ్లీ వరద ఉధృతి పెరుగుతుండడం ముంపు ప్రాంతాల వాసులను భయపెడుతోంది. బుడమేరు వాగుకు మళ్లీ వరద పోటెత్తుతూ ఉంది. గంటకి కూడా వాగు అనేది పొంగి పొర్లుతూ ఉంది. రాత్రి కురిసినటువంటి వర్షానికి మళ్ళీ లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చినట్టు చేరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. బాధితులకు, వరద బాధితులకు వారికి కావాల్సినటువంటి భోజనాలు, వాటర్ ఇవన్నీ కూడా అందించేందుకు ఇటు ఎస్డిఆర్ఎఫ్ టీంతో పాటు రెడ్ క్రాస్ వాలంటీర్లు అందరూ కూడా ఈ సేవల్లో పాల్గొని బాధితులకు సేవలు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ ఉన్నటువంటి అపార్ట్మెంట్ను కూడా చూడొచ్చు. గత 5 రోజులుగా ఈ అపార్ట్మెంట్లోనే వీళ్ళందరూ కూడా జీవనం కొనసాగిస్తున్నారు. బయటకు వచ్చే దారి లేక, ఇదే అపార్ట్మెంట్లో తిండి లేక నానా అవస్థలు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాటర్ బాటిల్స్ని తీసుకొని అవి వాటర్లో మునిగిపోకుండా ఉండేందుకు పరుపును తయారు చేసుకొని ఒక పడవలాగా వారు తీసుకొచ్చి బాధితులకు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఇదంతా జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ. ఈ కాలనీ మొత్తం కూడా చెరువులా తలపిస్తూ ఉంది. కొందరు ఏజ్డ్ ఉన్న వాళ్ళు మాత్రం మెడికల్ అవసరాలు మాత్రం అడుగుతున్నారు అన్నమాట. వాళ్ళకు మెడికల్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇవైతే అందట్లేదు అంటున్నారు. ఆ మెడికల్కి సంబంధించినవి కూడా అంటే కొన్ని ప్రదేశాలలో అందుతున్నాయి, కానీ ఇక్కడ మేము వచ్చిన ప్లేస్లో మాత్రం మెడికల్కి సంబంధించినవి దొరకట్లేదు అంటున్నారు. ఒకవైపు పవర్ లేకపోవటం, పలువురికి లోపల ఉన్నటువంటి వారికి పలువురికి ఈ ఫుడ్ డెలివరీ అనేది కొంత అందకపోవడంతో వాళ్ళ ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. లంక గ్రామాల్లో పంట పొలాల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. గుంటూరు జిల్లాలో 31,000 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 9,000 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. లంక గ్రామాల్లో రైతులు ఎక్కువగా వాణిజ్య పంటలు సాగు చేస్తుంటారు. వీటికి పెట్టుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఈ పంటలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు బాధిత రైతులు. ఇక కృష్ణా జిల్లాలోని కొయ్యగూరపాడు, ఆముదాలపల్లి, వెల్దిపాడు, ఎలుకపాడు వంటి గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వరదలతో పాటు కొట్టుకొస్తున్న పాములు బాధితులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.